అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల నిలువెత్తు విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అంటే బలిదాన విగ్రహంగా నామకరణం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో మొట్టమొదటి మెమోరియల్ పార్క్, అదే సమయంలో 58 అడుగుల ఎత్తుండే ఏకైక విగ్రహం మొట్టమొదట అమరావతిలో ప్రజా రాజధానిలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడి ప్రాణాలర్పించారు. 124 ఏళ్ల క్రితం దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు లేవు, కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఉండేవి. 1952 డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. పొట్టి శ్రీరాములు మొదట స్వాతంత్రం కోసం పోరాడారు. తర్వాత తెలుగు జాతి కోసం పోరాటం మొదలుపెట్టారు. 50 ఏళ్ల స్వప్నం ఆయన 58 రోజుల ఆమరణ దీక్షతో సాధ్యమైంది. ప్రత్యేక రాష్ట్రం కోసం 1952 అక్టోబర్ 19న మద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించారు. అందరూ దీన్ని ఆషామాషీగా తీసుకున్నా 58 రోజుల పాటు పట్టుదలతో దీక్ష చేసి డిసెంబర్ 15న ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత డిసెంబర్ 19న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ప్రకటన చేశారు. ఇది పొట్టి శ్రీరాములు సాధించిన ఘన విజయం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు నుంచి విశాలాంధ్ర, తర్వాత విభజన, ఇలా అన్ని అంశాలపై చర్చించిన తర్వాత పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసిన డిసెంబర్ 15వ తేదీని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2026 మార్చి 16న ఆయన 125వ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. 2026 మార్చి 16 నుంచి 2027 మార్చి 16 వరకు జయంతి ఉత్సవాల్ని ఏడాది పొడవునా జరుగుతాయి. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, చెన్నైలో శ్రీరాములు ఆత్మార్పణం చేసిన భవనాన్ని పునర్నిర్మించి దానికి త్యాగ భవనంగా పేరు పెడతామన్నారు. ఆయన చేసింది సాక్రిఫైస్. అందుకని డిసెంబర్ 15న ఆయన చనిపోయిన రోజునే ఆత్మార్పణ దినోత్సవంగా డే ఆఫ్ సాక్రిఫైస్ కింద మనం చేస్తే శాశ్వతంగా గుర్తుంటుంది. రాబోయే 26 మార్చి 16న శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి. అందుకే ఈ సంవత్సరం మార్చి 16 నుంచి రాబోయే సంవత్సరం మార్చి 16 వరకు జయంతి ఉత్సవాల్ని అధికారికంగా సంవత్సరం అంతా కూడా జరుపుకుంటున్నాం. దీనికి మనస్ఫూర్తిగా పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ని అభినందిస్తున్నా. రాజధాని అమరావతిలో శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విగ్రహం ఏర్పాటుకు అమరావతిలో 6.8 ఎకరాల భూమి కేటాయించామన్నారు. శ్రీరాములు జీవిత విశేషాలను భావితరాలకు తెలియజేసేలా స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయన తెలుగు జాతి గుర్తింపు కోసం ప్రాణత్యాగం చేసిన ఏకైక నాయకుడని కొనియాడారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడి ప్రాణాలర్పించారు. దీనికి 6.8 ఎకరాల భూమి కేటాయించాం. శ్రీరాములు గారి స్మృతివనం అనే పేరు పెట్టాం. జీవిత విశేషాలు, ఆయన చేసిన త్యాగం ఏ విధంగా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనో అవన్నీ కూడా గుర్తుండే విధంగా మనం ముందుకు తీసుకెళ్తాం. 124 ఏళ్ల క్రితం దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు లేవు, కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఉండేవి. 1952 డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. పొట్టి శ్రీరాములు మొదట స్వాతంత్రం కోసం పోరాడారు. తర్వాత తెలుగు జాతి కోసం పోరాటం మొదలుపెట్టారు. చెన్నైలో ఆయన ఆత్మార్పణం చేసిన భవనాన్ని పరిరక్షిస్తాం, దానికి త్యాగ భవనం అని నామకరణం చేస్తాం, భావితరాలకు గుర్తుండేలా దాన్ని తయారు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఆయన ఎక్కడైతే ప్రాణాలు వదిలిపెట్టారో ఆ భవనానికి మళ్ళీ మనం కాపాడుకోవాలని చెప్పి ఇప్పుడే మన కార్పొరేషన్ చైర్మన్ చెప్పాడు. తప్పకుండా ఆ భవనాన్ని అన్ని విధాలా ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఆ బిల్డింగ్ పేరే మనం ఒక సాక్రిఫైస్ భవనంగా పెట్టి శాశ్వతంగా ఒక మెమోరియల్ కింద పెట్టి భావితరాలకు గుర్తింపు ఉండే విధంగా చెన్నైలో ఉండే విధంగా చేస్తామని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా.
పొట్టి శ్రీరాములు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదని, ఆయన తెలుగు ప్రజల ఆస్తి అని వ్యాఖ్యానించారు. ఆయన ఒక సెంటిమెంట్. అటువంటి వ్యక్తిని ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పారు.